హలో యూట్యూబ్ లవర్స్, వెల్కమ్ టు శ్రీనివాస్ డైలీ బ్లాగ్స్. సో ఈరోజు ఏంటనంటే నేను యాక్చువల్లీ వర్కౌట్స్ కోసమని వచ్చాను సపరేట్గా. అంటే ఈరోజు నా ఒక వ్లాగ్ ఏంటంటే వర్కౌట్స్. సో ఇప్పుడు టైం వచ్చేసి 8:23కి నేను స్టార్ట్ అయ్యాను. హాస్టల్ నుంచి స్టార్ట్ అయ్యా. అండ్ ఇప్పుడు 8:23కి స్టార్ట్ అయ్యాం కదా. సో ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఇప్పుడు వర్కౌట్స్ చేస్తాను. నేను నా వర్కౌట్స్ మొత్తం వీడియోస్ అన్ని చూపిస్తాను బ్రో. బట్ అంటే నేను అంత జిమ్ వర్కర్ ఏం కాదు, బట్ మీకు చూపిస్తాను. నేను కూడా ట్రై చేస్తున్నా. ఏమంటారు, కొంతమంది చెప్తారు కదా ఈరోజు నుంచి డే 1, డే 2, డే 3, డే 4, డే 5 అంటారు కదా. బట్ నేనేంటానంటే మనం డైలీ ఏదో ఒక ఇప్పుడు డైలీ బ్లాగ్స్ అని చెప్పాము కాబట్టి ఈరోజు వర్కౌట్ అంటే ఇప్పుడు ఈరోజు కొత్త కంటెంట్ అంటే ఇప్పుడు నాది వర్కౌట్, రేపు ఇంకోటి కొత్తగా రావచ్చు. అలా మీరు కంటెంట్ గురించి అసలు బాధపడకండి బ్రో. బట్ మీరు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి గైస్, ఓకేనా. సో అది ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ రేపు ఇంకొక వీడియో వస్తుంది. మీరు అసలు కంటెంట్ గురించి టెన్షన్ పడద్దు. బట్ ఏంటంటే నేను మంచి మంచి కంటెంట్స్ వదులుతా బ్రో. చాలా దాచాను, చెప్తున్నా కదా, చాలా దాచాను. బట్ మీ సపోర్ట్ మాత్రం ఇంపార్టెంట్. సో ఇంకా ఏంటంటే అసలు ఈరోజు వర్కౌట్స్ నేను మొత్తం వీడియోస్ పోస్ట్ చేస్తా. రోజుకి ఎన్ని గంటలు జిమ్ చేస్తారు సార్? 20 hours. 20 hours. Don't touch. దూరం. సారీ సార్. అలాగైతే మీ బాడీ ఒకసారి చూడాలి సార్. సో అసలు ఇప్పుడు మేము వర్కౌట్స్ కోసం అని వస్తే చూడండి, మా ఫ్యాన్స్ చూడండి అసలు ఎంతమంది వచ్చారు. మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉంది ఏంట్రా? చూడండి అసలు. బట్ ఏంటంటే ఎగ్జైట్మెంట్ ఏంటంటే అసలు నాకన్నా వాళ్ళకి ఎక్కువ ఎగ్జైట్ ఉంది బ్రో. అంటే వర్కౌట్ అని అనగానే అంటే అసలు నేను చేస్తానా చేయనా నాకే కాన్ఫిడెన్స్ అయితే ఉంది చేస్తా అని. బట్ వాళ్ళైతే నాకన్నా ఇంకెక్కువ కాన్ఫిడెన్స్ మీద ఉన్నారు. అసలు చేస్తాడా చేయడానికి అసలు వాళ్ళు చూడడానికి వచ్చారు. చూడండి ఎంతమంది ఉన్నారు. బట్ అంటే ఇప్పుడు వాళ్ళు కూడా నా ఒక ఫాలోవర్సే, వాళ్ళని ఏమనద్దు. కరెక్టే సార్. బట్ వాళ్ళ ఒక ఏమంటారు, వాళ్ళ కోరిక తీర్చాలి. నేను దానికోసం కష్టపడతాను బ్రో. శ్వేత ధ్రువ వంశ యోధుడు, 100 మందిని చంపే ధీరుడు, కాల భైరవ. చూడండి ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఎందుకు అసలు ఇంత కష్టమా, ఎందుకు అబ్బా ఏంటి, కానీ చేయాలి. బాడీ మాత్రం బిల్డ్ చేసుకోవాలి బ్రో. బాడీ మాత్రం బిల్డ్ చేసుకోవాలి, స్ట్రాంగ్ ఉండాలి, ఓకేనా. సో వీళ్ళందరూ మా ఒక ఫ్రెండ్స్. నేను ఒకే అనుకున్నా, నువ్వు తగలేవు. ఒకసారి మీరు చూపేసేయండి, మొత్తం మేమే చూసుకుంటాం. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా, అబ్బో కమలాసన్. సో గైస్, ఇంకా పొజిషన్స్ అయితే తీసుకోండి. ఇప్పుడు మనం కొట్టే పుషప్స్కి అసలు చూసే వాళ్ళు ఇంకా పిచ్చోళ్ళు అయిపోవాలి ఎలా కొడుతున్నాం ఏంటని, ఓకేనా. టేక్ పొజిషన్స్, కమాన్, ఫాస్ట్గా తీసుకోండి, లేట్ వద్దు. రైట్, కమాన్, అలానే కొట్టాలి. యా, కిరణ్ బ్రో అయితే అప్పుడు డౌన్ అయిపోయాడు. షెట్, ఏంటి కొట్టాలి, మీరు ఫాస్ట్గా కొడుతూనే ఉండాలి. అసలు పుషప్స్ అంటే ఎలా కొట్టాలి బ్రో, ఒక్కొక్కరు ఎలా కొడతారు. బేసిక్లీ ఇప్పుడు నా వల్ల కూడా కావట్లేదు. అమ్మా, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. పంది లెక్క దుక్కుతుడు మోహన్ అయితే. జర్రుంటే చచ్చిపోతుంటా. స్లీపా గడి కూర్చుంటుంది. ఓకే, కాళ్ళు లేపండి. పట్టేస్తుంది. నవ్వుతున్నాడు అమ్మా. రాట్లేదే అంటే అట్లే ముందు కానీ కాలు కింద కూడా లేవాలా పైకి, అంతేనా? సింపుల్ అబ్బాయి. ఉందా బాడీ ఉందా, కనిపిస్తుందా ఏమన్నా? కండలు రాజా, కానీ వడల్లో కండలు అంటే నీవేరా. భయం అది పుట్టించింది ఎవరు? నేను. అయిందా, బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్.
చూపేరే ఫస్ట్. అది తెలుసు కదా చెట్టు. అట్లా చూపి అట్లా చూపి ఇట్లా కాదు ఇట్లా చూపి. అది చూడు కెమెరా కదా. ఎట గుంజిన దాన్ని ఇట్లా అని ఇట్లా అంటాడు ఇట్లా. నా బొక్కలు వెళ్తున్నాయి అబ్బాయి. సో ఇంకా వర్కౌట్ అయిపోయాక నేను మా ఫ్రెండ్స్ కలిసి ప్యాలెస్ వెళ్దామని ఇంకా వెళ్తున్నాము. ఇంకా చాయ్ తాగడానికి చూపిస్తారు మీకు ఆ ప్యాలెస్ వ్యూ మొత్తం. సో ఇంకా ప్యాలెస్కి వచ్చాకైతే అసలు క్రౌడ్ ఎలా ఉంది చూడండి బ్రో. అసలు కూర్చోడానికి ప్లేస్ అంటే మా ఫ్రెండ్స్ చూడు చక్కగా ఒక టేబుల్ వెతుకొని ఇక్కడ కూర్చున్నారు. బట్ డైలీ మాకైతే ప్లేస్ దొరికేది, ఈరోజు ఇంకా దొరకలేదు. సరే ఇంకా ఎక్కడొక్కడని ఇంకా మేము సెటిల్ అయిపోయాము. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి.